హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఫుడ్ బ్లాగ్స్ అండి. ఈరోజు పాలకూర రైస్ చేశానండి. లంచ్ బాక్స్లో చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాము. ఒక కట్ట పాలకూర తీసుకున్నాను, 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి, అది పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. తర్వాత అన్నం కొంచెం వండుకొని పక్కన పెట్టుకున్నాను, ఒక గ్లాస్ బియ్యం వండుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ గ్లాస్కి ఒక కట్ట సరిపోతుంది. తర్వాత తాలింపు పెట్టుకున్నాను, నెయ్యి వేసానండి. దాంట్లో నెయ్యి వేసేసి 2 యాలకులు, 2 లవంగాలు, 2 అనాస పూలు, తర్వాత కొంచెం చెక్క లవంగాలు వేసేసాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది జీడిపప్పు కూడా వేసుకుంటే. ఆ తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగాలి బాగా, జీడిపప్పు గోల్డెన్ కలర్ రావాలి. ఆ తర్వాత ఆనియన్ వేసుకుందాము. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా. తర్వాత ఆనియన్ వేసేసాను. వేసిన తర్వాత కొంచెం వేగాలి బాగా. అవి కొంచెం వేగిన తర్వాత పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా, అది వేసేసుకుందాము. అది పచ్చి వాసన పోయే వరకు వేగాలి, అది నూనె పైకి తేలే వరకు వేగాలి. అది బాగా కలిపేసుకుందాం. బాగా వాటర్ అంతా ఇనికిపోయి నూనె పైకి రావాలి, అప్పుడు రైస్ వేసేసుకోవాలి. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఆ తర్వాత రైస్ వేసుకుందాం. అది కలుపుకొని కొంచెం కలిపేసిన తర్వాత రైస్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, కర్రీ లేకుండా రైస్ అలానే తినేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ, తొందరగా చేసేసుకోవచ్చు, ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. రైస్ వేసేసి మొత్తం కలిపేసుకొని పైన కొంచెము గరం మసాలా చల్లేసుకోవాలి. చల్లానని గరం మసాలా వేసాను కొంచెము. ఆ తర్వాత మొత్తం కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలండి. మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని రెడీ చేసేసుకోవటం అంతే. చాలా ఈజీ, చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.